బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారి ప్రసార తరంగి 2వ భాగం 3/4/2024. భాషలో వస్తున్న మార్పు గురించి డాక్టర్ తూమాటి దొణప్ప గారు చెప్తున్నారు. మన ఆలోచనలు అభిప్రాయాలను ప్రకటించే సాధనాలలో భాష చాలా ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తుంది. దీనికి 2 దశలు. మొదటిది ధ్వని సంకేతం, రెండవది రేఖా సంకేతం. ధ్వని రూపదశ ప్రాచీనం, రేఖారూపదశ అర్వాచ్యం. ధ్వని రూపంగాను రేఖారూపంగాను భావాలను గ్రహించేవాళ్ళు శ్రోతలు, చదువులు. కళ్ళ కదలిక, భుజాల ఎగరేత, బొమముడి తీరు, చేతుల కదలిక మొదలైన శరీర అవయవ విన్యాసాల వల్ల కూడా భావ ప్రసారం సాధ్యమే. కానీ ఇవి భాషలో భాగాలు కావు. అవి తీవ్రమైన అనుభూతులను, అభిప్రాయాలను అదే స్థాయిలో ప్రకటించటం విశాల శబ్ద వశీకారం కల వారికైనా కష్టసాధ్యం. శబ్ద ఉత్పత్తి కొరవడినప్పుడు, సమయస్ఫూర్తి చాలనప్పుడు హస్త విన్యాసాది కాదు భావ ప్రకటనలో పరిపూరకంగా పనికొస్తాయి. పైకి చూడటానికి ప్రతి భాషలో సమరూపత ఉన్నట్లు కనిపిస్తుంది. లోతుకు వెళ్ళి చూస్తే అందులో ఎన్నెన్నో భేదాలు పొడగడతాయి. భాషా వ్యవహర్తలలో ఆలోచన యోజన కానీ, గ్రాహక శక్తి కానీ, భావ ప్రకటన శక్తి కానీ ఒకే రకంగా ఉండవు. ఎందుకంటే ఈ శక్తులకు భూమిక అయిన వీరి సంస్కారం వేరు వేరు నేపథ్యాల మీద ఆధారపడి ఉంది. వ్యవహర్తల వయస్సు, చదువు సంధ్యలు, సాంఘిక స్థాయి, స్త్రీ పుంభేదం, చేపట్టిన వృత్తి, నివసిస్తున్న ప్రాంతం, ఇతర ప్రాంతాలతో ఉన్న పరిచయం, అలాగే 1,00,000 అంశాలు ఇందులో అంతో ఇంతో పాలు పంచుకుంటూ. అంతేకాదు నిర్దిష్ట సంస్కార బలం కల ఒక వ్యక్తి వేర్వేరు వ్యక్తులతో వేర్వేరు సన్నివేశాలలో విభిన్నమైన భాషా శైలులను ఉపయోగించటం మనకేం కొత్త కాదు. ఒక వ్యక్తి ఇంట్లో నౌకర్లతో, చాకర్లతో పరిపాలన గురించి మాట్లాడేటప్పుడు వాడే శైలి, కుటుంబ సభ్యులతో మాటామంతి చెప్పుకునేటప్పుడు వాడే శైలికి, వృత్తిపరమైన కార్యకలాపాలను వినియోగించే శైలికి ఎంతో తేడా ఉండి తీరుతుంది. ఉదాహరణకు గృహిణుల విషయమే తీసుకుంది. వారు పని మనిషితో, పాల మనిషితో, పత్రికల కుర్రాడితో, కూరగాయలమ్మే వాడితో బేరసారాలాడేటప్పుడు ఉపయోగించే శైలికి, పక్కింటి పిన్ని గారితో, ఎదురింటి బామ్మగారితో పిచ్చాపాటి సాగించేటప్పటి శైలికి తప్పనిసరిగా భేదం ఉంది. అలాగే రోజువారీ పనులకు చెందిన సామాన్య విషయాలు ప్రస్తావించేటప్పుడు వాడే శైలి, సాహితీ చర్చలలో, సాంకేతిక గోష్ఠుల, సాంస్కృతిక కార్యకలాపాలలో వాడే శైలికి అజగజాంతరం ఉంటుంది. కనుక ప్రసార సాధనాలు, ప్రచార విధానాలు అన్ని కాలాలలో, అన్ని సమాజాలలో ఒకే మోస్తరుగా రూపొందించి ఉండవు. ఆనాటి అవకాశాలను బట్టి, అవసరాలను బట్టి అవి పురుడు తీర్చుకుంటూ ఉంటాయి. పురుడు తీర్చుకుంటూ నాడు నేడు తెలుగునాట విలసిల్లిన ప్రసార రూపాలను పరిశీలిస్తే ఈ ప్రతిపాదన స్పష్టము. మొన్నటి దాకా ఈ నాట చదువుతున్నటువంటి వారి సంఖ్య మరీ తక్కువ. అందుకని ఈ సమాజానికి సంబంధించిన ఆధ్యాత్మిక వ్యవహార విషయాలను ప్రజలలో ప్రచారం చేయటానికి కొన్ని కళారూపాలు, వాటి ప్రచారకులు ఏర్పడటం తప్పనిసరి అయ్యి. పురాణ కాలక్షేపాలు, యక్షగానాలు, హరికథా ప్రవచనం, బుర్రకథలు, జముకుల కథలు మొదలైన జానపద మాధ్యమిక కళారూపాలకు విశేషమైన ప్రశస్తి వచ్చింది.
అలాగే మధ్యవర్తుల ముఖంగా ప్రాచీన విజ్ఞానం, ప్రాపంచిక వ్యవహారాలు ప్రజలకు తెలియవచ్చే. మధ్యవర్తులైన ఈ వ్యాఖ్యాత తమ ఎదుట ఉన్న వారి అంతస్తుకు దిగివచ్చి జనరంజకం చేసేవారు. అయితే పాతకాలపు చదువు సాములు ప్రధానంగా ప్రాచీన సాహిత్య పఠనాన్ని దృష్టిలో పెట్టుకొని సాగినందున పాండిత్య ప్రకటనకై సాగిన పాకులాట అందులో కనిపిస్తుంది. రేడియోలో వక్తకు ఎదురుగా శ్రోతలుండరు. ప్రసారమయ్యే ధ్వని ఒక్కటే ఈ సాధనానికి ఆధారం. శ్రోతల ఎదుట వక్త హస్త విన్యాసాదికాల వల్ల ప్రకటించే అదనపు భావ ప్రకాశం రేడియోలో ప్రసారంలో ఉండదు. కానీ భాషలో ముఖ్య భాగాలైన ఉచ్చారణలో ఊపు, ఒడుపు, నొప్పు, టిక్కు, విరుపు, విరామం, ఇతర కాకస్వర భేదాలు రేడియో ప్రసారంలో సులువుగా సాధించవచ్చు. అయితే హస్త విన్యాసాదిక ఉచ్చారణ వైవిధ్యాలు నిర్దేశించిన సాంప్రదాయక వర్ణ సమామ్నాయంతో రేఖా సంకేతకాలు లేనందువల్ల లిపి రూపమైన భాషాముఖంగా చదువరులు తెలుసుకోలేరు. శ్రోతల చదువరుల అంతస్తులకు అనురూపమైన శైలిని వాడినప్పుడే దాని ప్రయోజనం పరిపూర్ణంగా నెరవేరు. అలా కాక ఎవరి దారి వాళ్ళదైతే ఆ ప్రసంగాలు కానీ రచనలు కానీ ఏదో తెలియక చెవికెక్కక చదివిందేదో మనసుకు పట్టక మూగ చెవిటి వారి ముచ్చటలాగా మారకత. అయితే మన వక్తల రచయితల ధోరణి ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. ఎవరిని ఉద్దేశించి దేన్ని గురించి తమ భావాలను ప్రకటిస్తాము అన్న దృష్టి వారికి ఉన్నంత మాత్రంతో చాలదు. భాష యొక్క ప్రయోజనం శ్రోతలకు, చదువరులకు చప్పున బోధపడటమే కాదు, ఈ రెండు తెగల వారిని ఆకట్టుకొని తన వెంట లాక్కుపోయేటుగా శక్తి గల శైలిని ఉత్తమమైందిగా చెప్పు. అందుకే కళ్యాణీం వాచం హృదయం హరిణీం, కళ్యాణీం వాచం హృదయహారిణీం, కళ్యాణకారకం హృదయరంజకం అయిన వాక్కు ఉత్తమ సంస్కారానికి చిహ్నమని పెద్దలు అంటూ ఉంటారు. భరతాది ప్రాచీన అలంకారిక సహితం రూపక ప్రయోగంలో పాత్రోచిత భాష యొక్క ప్రాముఖ్యాన్ని పదే గుర్తు చేస్తూ పాత్రోచితము, ప్రకరణ ఉచితము కాని భాషా ప్రయోగం అటు శ్రోతలను ఇటు చదువరులను ఆలకరించలేదు. ఉదాహరణకి ఆకాశవాణి ప్రసారాలు తీసుకుందాం. నగరాలలో, పట్టణాలలో నివసించే పై అంతస్తు, నడిమి అంతస్తులకు చెందిన శ్రోతలను దృష్టిలో పెట్టుకొని నిన్న మొన్నటి దాకా ప్రసారాలు ఎక్కువ సాగాయి. ఇప్పుడు పల్లె వల్లకు, వాడవాడకు, గడప గడపకు రేడియోలు వచ్చి అందువల్ల ఆకాశవాణి మంత్రాంగంలో చాలా పెద్ద మార్పు. జనాభాలో అధిక సంఖ్యాకులైన జానపదుల వైపు చూపుబడి ప్రసార కాలం పెరిగింది. కార్యక్రమాల్లో వైవిధ్యం హెచ్చింది. బాలలు, మహిళలు, కార్మికులు, కర్షకులు మొదలైన వాళ్ళను ఉద్దేశించి అనేక కార్యక్రమాలు రూపొందింపబడి ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఇతర యువజనులకు అవసరమైన అంశాలు కార్యక్రమాలు ప్రసారమవుతున్నాయి. విద్యా వైజ్ఞానిక విషయాల వల్లనే పట్టనే కాదు, పైరు పంటలకు, పశువుల పెంపకాలు, ఇతర అనుబంధ వృత్తులకు సంబంధించిన కార్యక్రమాలు కూడా అమల్లో ఉన్నాయి. వీలైనంత వరకు ఆయా అంతస్తుల శ్రోతల అభిరుచులకు అనుగుణంగా పదజాలాన్ని ఉపయోగించడంలో రేడియో సిబ్బంది, ఇతర రచయితలు కృతకృత్యులైనట్లే చెప్పాలి. ప్రభుత్వ పాఠ్య ప్రణాళిక మేరకు తయారవుతున్న బడి పిల్లల వాచకాల రచనలలో కూడా అవసరమైన మార్పులు తీసుకురావాలన్న తపన అటు అధికార వర్గంలో, ఇటు రచయితల్లో కనిపిస్తుంది.
అయితే నిర్దిష్టము నిర్దిష్టము అయిన విధానం లేకపోవడం, ప్రణాళికను అమలుపరచడంలో సరి అయిన సమన్వయ దృష్టి లోపించడం, భాషా శైలి పరంగా వాచకాలలో ఆశించినంతగా మంచి మార్పు రావటం లేదు. కొన్ని వాచకాలలో గ్రాంధికము, కొన్నిట్లో వ్యావహారికము ఉపయోగించదు. ఆయా వాచకాలలో వాడిన పదజాలం పిల్లల వయస్సును అనుసరించి రూపొందించింది కాకపోవడం మొదలైన లోపాలు వాచక రచనలో కొట్టవచ్చినట్లుగా కనిపిస్తుంది. కొన్ని చోట్ల పై తరగతి కంటే కింద తరగతి వాచకాలు భాష కఠినంగా ఉన్న ఘట్టాలు లేకపోతే బాలల కోసమని అనేక పత్రికలు వస్తున్నాయి. జానపద సాహిత్యానికి అనుగుణంగా బాల సాహిత్యం కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతుంది. ఇందులోని భాష బాలల కంటే బుద్ధులైన వృద్ధులనే ఎక్కువగా ఆకర్షిస్తోందని గమనం. భాషా శైలి విషయంగా ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపాల్సి. పొడుగాటి సంస్కృత సమాసాలను, పిల్లల అంతస్తుకు అనుభవానికి అందని మాటలను పరిహరిస్తే తప్ప అందులోని శైలి రక్తికర. నిర్బంధంగానైతేనే తెలుగునాట సైతం చదువర్ల సంఖ్య నానాటికి పెరుగుతున్న మాట నిజం. అలాగే అంతో ఇంతో అక్షర జ్ఞానం సంపాదించిన సామాన్య పాఠకుల జ్ఞాన తృష్ణ తీర్చటానికి సరిపడా పఠన సామగ్రి తెలుగులో సిద్ధంగా లేదు. కాస్తో పుస్తో అవును అన్నది సైతం వారి అంతస్తుకు తగినట్లుగా లేదని ఉందని కూడా చెప్పలేదు. భాష మాటే అలా ఉంచి క్షణిక ఉద్రేకాలను రెచ్చగొట్టే క్షుద్ర సాహిత్యం బండ్ల కొద్దీ విడుదలై యువ జనతను పెడదారులు పట్టిస్తారు. శాస్త్రీయ సాంకేతిక విజ్ఞానం గురించి ఎంత సులభ శైలిలో రచించినా ప్రసంగించినా ఆయా రంగాలను ప్రాథమికమైన పరిచయం అంటూ లేకపోతే అర్థం కాదు. మహా అయితే గురికి బాలుడు దూరంగా అర్థం అయినట్టు కానట్టు ఉంది. అలాగే ఐన్స్టైన్ సిద్ధాంతం గురించి, యాడమ్ స్మిత్ ఆర్థిక విశ్లేషణ గురించి మామూలు మాటల్లో చెప్పినా వినేవాళ్ళకి చదివేవాళ్ళకి గోడ అర్థం పెట్టినట్టుగానే ఉంది. అందుచేత అన్ని ప్రసంగాలు అన్ని అంతస్తుల శ్రోతలను అలరిస్తాయని అంచనా వేయటం కూడా సరికాదు. జానపదులను ఆనందపరచగల భాషను పట్టుకొని ప్రయోగించడంలో ప్రసిద్ధ రచయితలు కొందరు తబ్బిబ్బు పడుతున్నట్టు మనం గమనించగలం. ముఖ్యంగా తమకు పరిచితం కాని పాత్రల సంభాషణలు కృతకం ఊహాసిద్ధం అయిన యాసను ప్రవేశపెట్టి తాము నవ్వుల పాలవటమే కాక ఆయా పాత్రలకు తీరని అన్యాయం చేస్తారు. చేతకానప్పుడు తమకు సుపరిచితం కాని నేపథ్యం గల సన్నివేశాలు పాత్రలను ఎన్నుకోకుండానే ఉండటం సర్వులకు శ్రేయం. పల్లె పట్టుల్లో రైతాంగం ఎన్నెన్నో ఆధునిక పద్ధతులను పరికరాలను వినియోగించటం మనకు తెలుసు. వారికి సంబంధించిన రేడియో కార్యక్రమాల్లో కొత్త పదాలు అనేకం చోటు చేసుకున్నాయి. రైతుల రోజువారీ వాడుకలో నలుగుడు పడుతున్న ఇంగ్లీషు పదాల కోసం తెలుగు పదజాలంలో భాగంగా సిద్ధమయ్యాయి. ఎన్పికే, గెమాక్సిన్, పొటాష్, యూరియా, సల్ఫర్, సూపర్ వంటి పైర్ల ఎరువులు, పంటల తెగుళ్ల మందులు, కరెంట్, కెనాల్, క్రెయిన్, ట్రాక్టర్, పౌల్ట్రీ, పాస్బుక్, బోర్వెల్, లోన్, సాయిల్ టెస్ట్, సీజన్ మొదలైన సేద్యానికి సంబంధించిన మాటలు చెప్పుకోవాలి. సంస్కృతంలోని వంశశబ్ద సంభవమైన వంగడం నిన్నటిదాకా పుస్తకాల్లో కనిపించింది. రకరకాల అనేక అర్థంలో వంగడాలనే మాట ప్రవేశపెట్టి వ్యవసాయ పరిశోధక శాఖ వారైన ఈ వాడుకను ప్రచారంలోకి తెచ్చింది ఆకాశవాణి. తెలుగు భాష దేశంలోని అన్ని ప్రాంతాల్లో అన్ని వర్గాల జనులు ఒకేసారి వినిపించటం వల్ల మాండలిక స్పర్శ అతీతమైన ఒక ప్రామాణిక భాష ఏర్పడటాన్ని మన పత్రికలతో పాటు ఆకాశవాణి కూడా సమర్థమైన
స్పార్త నిర్వహించిందని మెచ్చుకోక తప్పదు. అందచందాలు ఎన్ని ఉన్నా అదనుకు అనుగుణమైన ముస్తాబు లేకపోతే ఏదీ రాణించు. అవసరాలను బట్టి, పరికరాలను బట్టి మన హృదయాల అద్దం వంటిదైన భాష కూడా బొట్టు కాటుగా దిద్దుకుంటుంది. అది ఆచార్య తుమాటి దొణప్ప గారి ప్రసంగం. విజ్ఞాన ప్రసార కొండముది హనుమంతరావు జిల్లెలమూడి అమ్మవారి ఆశ్రమ హైస్కూల్ పాఠశాల కాలేజీలో లెక్చరర్గా పనిచేశారు. ఇది వైజ్ఞానిక యుగం. శాస్త్ర జ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం చెయ్యి కలిపి ముందుకు నడుస్తున్న కాలం. సామాన్యుడు, మాన్యుడు, పండితుడు, పామరుడు, ఆడ మగ, పిన్న పెద్ద అందరూ ఎవరి తాకతుకు తగినట్లు వారు విజ్ఞాన సాంకేతిక శాస్త్రాలు అందించే ప్రయోజనాలు పొందుతారు. మాన్యుడు విమానంలో ప్రయాణిస్తే సామాన్యుడు రైలు బండిలో ప్రయాణిస్తున్నారు. పండితుడు పట్టుశాలువ కప్పుకుంటే పామరుడు నేత కండువా పైనేసుకుంటాడు. స్త్రీలు వంట చేసేందుకు ప్రెషర్ కుక్కర్ వాడుతుంటే పురుషులు ఆఫీసులో లెక్కలు చేయటానికి క్యాలిక్యులేటర్ ఉపయోగిస్తున్నారు. పిల్లలు మరబొమ్మతో ఆడుకుంటుంటే పెద్దలు మాట్లాడే బొమ్మను ఆడించి వినోదిస్తారు. ఇవన్నీ ఆధునిక శాస్త్రం మానవుడికి సమకూరుస్తున్న సౌకర్యం, అతని జీవితం సుఖమయం చేస్తున్న వనరు. అయితే ప్రతి నాణానికి బొమ్మతో పాటు గొలుసు కూడా ఉంటుందిగా. విజ్ఞాన శాస్త్రం ముఖాసుఖాలతో పాటు కష్టాలు తెస్తుంది. పారిశ్రామికీకరణం వల్ల వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం, ధ్వని కాలుష్యం, పరిసరాల కాలుష్యం, ఆఖరుకు వర్షము కలుషితమవుతుంది. ఇందు మూలంగా అనేక విధాల అనారోగ్యం, కొత్త వ్యాధి. ఇలా సుఖమే కాక కష్టము, మంచితో పాటు చెడు పొందుతున్న నేటి మానవుడు కష్ట సుఖాలను, మంచి చెడులను, చెడులకు కారణమైన శాస్త్రం గురించి తెలుసుకోవాలనుకుంటుంది. ప్రాచీన కాలపు మానవుడికి ఇటువంటి కష్ట సుఖాలు లేకపోవచ్చు, కానీ అతని సమస్యలు అతనికి ఉండే. అడవి జంతువులను నుంచి రక్షణ, ఆకలి తీర్చుకునేందుకు ఆకులముల భక్షణ అతని సమస్య. అవి తీరకపోయినా అతనిలో జిజ్ఞాసలు, తన చుట్టూ ఉన్న పరిసరాల గురించి, తనకు గొడుగు పట్టిన ఆకాశం గురించి తెలుసుకోవాలన్న జిజ్ఞాస ఉంది. ఈ కనిపించే చెట్టేమిటి, దానికి ఉన్న పండెక్కడిది, ఈ గాలి నీరు ఎక్కడి నుంచి ఎక్కడి, ఆకాశంలో కనిపించే సూర్య చంద్రుడేమిటి, నక్షత్రాలేమిటి, సూర్యోదయంతో వెలుగు, సూర్యాస్తమయంతో చీకటి పరుచుకోవటం ఏమిటి, ఋతువులలో మార్పేమిటి, ఋతువులతో పాటు ప్రకృతిలో వచ్చే మార్పు, ఆకురాలిన చెట్టు తిరిగి చిగిరించడం, ఫలించడం, ఈ కాల స్వరూపం ఏమిటి. ఈ జిజ్ఞాసే నేటి శాస్త్రానికి. ఆనాడే కాదు, ఈనాడు కూడా మానవుల్లో శాస్త్ర జిజ్ఞాస ఉంది. కాబట్టి ప్రజాబాహుళ్య మాధ్యమాలైన పత్రికలు, రేడియో వైజ్ఞానిక తృష్ణను తీర్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. పిల్లలకు కలిగే సందేహాలు వారి ఆలోచన సరళిని బహిర్గతం చేస్తాయి. గూటిని వదిలినటువంటి పక్షి పగలల్లా తిరిగి రాత్రి వేళకు మళ్ళీ గూటికి ఎలా చేరగలుగుతుంది? చిన్న ఇనప మేకును నీటిలో వేస్తే మునిగిపోతుంది, కానీ ఉక్కుతో చేసిన అంత పెద్ద ఓడ మునిగిపోకుండా ఎలా ఉండగలుగుతుంది? వేసవి కాలంలో మట్టి కొండలో పోసిన నీళ్లు చల్లగా ఎందుకుంటాయి, కానీ ఇత్తడి బిందెలో నీళ్లు వేడిగా ఎందుకుంటాయి? 7 రంగుల ఇంద్రధనస్సు ఎలా ఏర్పడుతుంది? ఇలా ఎన్నెన్నో సందేహాలు పిల్లల కార్యక్రమాలు లేదా పాఠశాల కార్యక్రమాలు సందేహాలకు సమాధానాలు చెప్తున్నా. నేటి మధ్యతరగతి గృహిణి వంట చేసేందుకు గ్యాస్ స్టవ్, ప్రెషర్ కుక్కర్, అంతేకాదు విద్యుత్ శక్తిని ఎన్నో విధాలు ఉపయోగించబడి
పిండి రుబ్బటానికి పచ్చడి చేసేందుకు మిక్స్చర్ వాడుతారు. మిక్సర్ అన్న. బట్టలు ఉతికేందుకు వాషింగ్ మెషిన్, ఉతికిన వాటిని ఇస్త్రీ చేసేందుకు ఎలక్ట్రిక్ ఐరన్ ఉపయోగం. ఇక పిల్లల పెంపకం గురించి పల్లె ఎంతో మెలకువగా ఉండాలి. పోలియో చుక్కలు, టీకా మందులు ఏ వయస్సులో ఎలా వేయించాలో తెలిసి ఉండాలి. ఏ హారం పిల్లలకు ఆరోగ్యం, శక్తి ఇస్తాయో అవి తెలియాలి. వేలు కోసుకుంటే, ఒళ్ళు కాలితే, కళ్ళు తిరిగి పడిపోతే ప్రథమ చికిత్స కలిగి నిత్య జీవితంలో దైనందిన కార్యక్రమాలను నిర్వహించే నేటి గృహిణికి ప్రాథమిక విజ్ఞానం అవసరమే కదా. స్త్రీలకు ఉద్దేశించిన కార్యక్రమాలలో అలాంటి విజ్ఞానం అందించాల్సిన బాధ్యత ఆకాశవాణికి. ఇంటిని స్వర్గంగా మలచవలసిన ఇల్లాలుగా, పిల్లల్ని ఆదర్శ పౌరులుగా తీర్చిదిద్దవలసిన తల్లిగా ఆధునిక స్త్రీ ఆ విజ్ఞాన ప్రసారాలు శ్రద్ధగా ఆలకించి ఆకళింపు చేసుకోవాలి. ఆధునికతకు చిహ్నం వేగం, స్పీడ్. తెల్లవారి లేచేటప్పటి నుంచి ఉరుకులు పరుగు. రోజుకు 24 గంటలు చాలుతారు. అటు కార్మికుడు, ఇటు కార్యాలయ ఉద్యోగి ఎన్నో మానసిక ఒత్తిడులకు గురవుతారు. చాలని జీతం, ఆదాయం మించి ఖర్చులు, అర్ధాకలి భోజనం, ఇరుకు గదులలో జీవనం, అంటు వ్యాధులు, గుండె జబ్బులతో సహజీవనం. అయితే ఇన్ని బాధల్లో, ఎన్ని ఇక్కట్లలో అతడు ఆశాయి. బతుకు మీద తేవి, భవిష్యత్తు మీద విశ్వాసం కలవాడు. ఆరోగ్యమే మహాభాగ్యం తెలిసినవాడు. దాహమైనప్పుడు వావి తప్పుకోవడం తెలివి తక్కువ పని అని ఎరిగినవాడు. వ్యాధి సోకిన తర్వాత మందు తినే కంటే ఆ వ్యాధి రాకుండా చూసుకోవడం మేలు అని నమ్మినవాడు. అందుకే వైద్య విజ్ఞానం గురించి తెలుసుకోవటానికి ఎంత ఆసక్తి. అది కార్మికుల కార్యక్రమం కావచ్చు, యువవాణి కావచ్చు, మరే కార్యక్రమమైనా కావచ్చు. ఏ ఆహారంలో ఏ పోషక పదార్థాలు ఉన్నాయి, ఏ వేళ ఎలాంటి ఆహారం తీసుకోవాలి తెలియచెప్పండి. శ్రద్ధగా వింటారు. రక్తపోటు అధికంగా ఉన్న, మధుమేహ వ్యాధి దేహంలో తోడు చేసుకున్న ప్రాణాలను బలిగొంటాయి, జాగ్రత్త సుమా అని హెచ్చరిస్తే జాగ్రత్త పడు. గుండె జబ్బులు ఏమిటో, క్యాన్సర్ వ్యాధి ఏమిటో చెప్పి అవి రావటానికి కారణాలు, రాకుండా తీసుకోవటానికి జాగ్రత్తలు వివరించండి. చక్కగా వింటారు. అందుకనే మాస పత్రికలలో మీ అనారోగ్యం గురించి అడగండి, ఫలానా డాక్టర్ గారు సలహా ఇస్తారు అని ప్రకటన వెలువడగానే పత్రికల ఆఫీసుకు ఉత్తరాలు అసంఖ్యాకంగా వచ్చి పడుతున్నాయి. పత్రికలలో సమాధానాలు అచ్చవుతుంటే ప్రశ్నలు అడిగే వాళ్ళకే ఇతరులు కూడా ఎంతో ఆసక్తితో వాటిని చదవటం చూస్తూనే ఉన్నాం. దీన్ని బట్టి వైద్య విజ్ఞానం నేటి మానవుడికి ఎంతగా అవసరమో అర్థము. ఆయా పత్రికలు అందుబాటులో లేని వాళ్ళకు, అక్షర జ్ఞానం లేని వాళ్ళు అలాంటి వైద్య విజ్ఞానం రేడియోలో వాళ్ళైనా అందచేయాలి. దేశానికి వెన్నెముక రైతు అనే నానుడి ఆనాడే కాదు, ఈనాడు కూడా నిజం. అందులో భారతదేశానికి అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్లోని రైతు ఎంతో ముఖ్యం. నేడు వ్యవసాయ శాస్త్రంలో ఎన్నెన్నో పరిశోధనలు జరుగుతాయి. కొత్త వంగడాలు, వాటికి అవసరమైన మంచి ఎరువులు కనుక్కొని హరిత విప్లవం ద్వారా అధిక దిగుబడి సాధించేందుకు దోహదం చేస్తున్నారు. ఈ విజ్ఞానం గ్రామస్తుల కార్యక్రమాలు రైతులకు అందచేస్తుంది. అటు యువకులను, ఇటు వృద్ధులను ఒకే విధంగా ఆకర్షిస్తోంది అంతరిక్ష విజ్ఞానం. ఆధునిక మానవుడు కృత్రిమంగా చందమామను సృష్టించగలడు. బొందితో కైలాసం అన్నట్లుగా ప్రథమంగా ఈ శతాబ్దంలో మానవుడు చంద్రమండలం మీద కాలు పెట్టాడు. మానవేతిహాసంలో అది అద్భుత సంఘటన. అక్కడితో ఆగాడా? ఇక మన పొరుగు గ్రహాల వైపుగా అంతరిక్ష నౌకలు ప్రయోగించి భౌతిక జగత్తుకు సంబంధించిన సకల సమాచారం సేకరిస్తుంది. అంతరిక్షంలోకి మళ్ళీ ఎగిరే అంతరిక్ష విమానం నిర్మించి వాతావరణ అవతలి అంచు నుండి విశ్వాంతరాళంలోకి చూస్తున్నారు. మానవ మేధ సాధించిన ఈ ఘన విజయాలు వార్తాపత్రికలు ప్రముఖంగా ప్రకటిస్తాయి. ఆకాశవాణి వార్తలలో ప్రసారం చేస్తారు.
ప్రజలు ఆసక్తితో చదువుతున్నారు, వింటున్నారు. రేడియో, రాడార్, రాకెట్, విమానం, ప్రెషర్ కుక్కర్, క్యాల్కులేటర్, టేప్ రికార్డర్, కంప్యూటర్ మొదలై పరికరాలను నిత్య జీవితంలో చూస్తున్నాం, వాడుతున్నాం. అవి పనిచేసే తీరు అర్థమయ్యే రీతిలో చెప్తే వినేవాళ్ళు చాలామంది. అలాగా ఆధునిక పరికరాలకు సంబంధించిన విజ్ఞానం, అంతరిక్ష విజ్ఞానం, వ్యావసాయిక పరిశోధన, వైద్య విజ్ఞానం, పరిసరాల వాతావరణ శాస్త్రం, దైనందిన జీవితంలో అనుభవంలోకి వచ్చే కొన్ని చిత్ర విచిత్ర సంఘటనలు శాస్త్రబద్ధమైన వ్యాఖ్యానం ప్రసారంగా. అయితే ఇలాంటి విజ్ఞానం శ్రోతలకు చెప్పమనేది తేలిక పని కాదు. చెప్పటం అంటాము. ఇందులో ముందుగా ఎదురయ్యేది ఇబ్బంది, పారిభాషిక పదాల అర్థాలు తెలియకపోవడం. ఉదాహరణకు ఇంద్రధనస్సు ఎలా ఏర్పడుతుందో శ్రోతలకు చక్కగా అర్థమయ్యేలా చెప్పాలి అంటే వక్రీభవనం, విక్షేపం, సంపూర్ణాంతర పరావర్తనం ఈ మూడిటి గురించే చెప్పాల్సి. వాటిని వివరించేటప్పుడు మరికొన్ని పారిభాషిక పదాలు వాడాల్సి. కొన్ని పదాలకు తెలుగు అనువాదాలు లేకపోవటం జరుగుతుంది. ఆంగ్ల పదాలను వాడుకోవాలి. వృక్షశాస్త్ర, జంతు శాస్త్రాలు, క్రోమోజోమ్స్, డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, భౌతిక రసాయన శాస్త్రంలో వెర్నియర్ క్యాలిపర్, స్క్రూ గేజ్, బ్యూరెట్, బీకర్, పిపెట్ మొదలైన వాటికి అనువాదాలు లేక అవే వాడుకోవాలి. విజ్ఞాన విశేషాలను రేడియో మాధ్యమం ద్వారా ప్రసారం చేయటంలో ఇంకో ఇబ్బంది ఉంది. ఇంతకు ముందు పేర్కొన్నట్లుగా ఇంద్రధనుస్సు ఏర్పడే విధం వివరిస్తున్నప్పుడు సంపూర్ణాంతర పరావర్తనం అనే ప్రక్రియ గురించి చెప్పాలిగా. పాఠశాల తరగతిలో లేదా సభాముఖంగా లేదా ముఖిన అయితే బలల్ల మీద బొమ్మ గీసి చూపిస్తూ వివరిస్తే తేలిగ్గా నిమిషంలో అర్థం కాదు. అదే విషయం రేడియోలో వివరించాలంటే 20-30 వాక్యాలు 5 నిమిషాల పాటు చెప్పినా అర్థం కావుతుందని నమ్మకం ఉండదు. అందుకే విజ్ఞాన ప్రసారాల్లో మాట్లాడాల్సిన అంశం శ్రోతలకు ఆసక్తి కలిగించేది అయినంత మాత్రంతో చాలు. బొమ్మలు లేకుండా చెప్పగలిగేది అయి ఉంది. అంటే అన్ని అంశాలు రేడియో ప్రసారాలకు పనికిరావు. కొన్ని అంశాలే రేడియో ప్రసారాలకు కొనుక్కుడుపడు. మరొక విషయం, విజ్ఞాన విశేషాలను ప్రసారం చేసేటప్పుడు ఆ కార్యక్రమం ఎవరిని ఉద్దేశించి ఉంది అని జ్ఞప్తికి తెచ్చుకోవాలి. ఎవరికి ఎంతవరకు చెప్పాలి అనే అవగాహన ప్రసంగకర్తకు. ఉదాహరణకు నక్షత్రాల గురించి నక్షత్రాల గురించి అనుకోండి. అది పిల్లల కోసమైతే నక్షత్రాలు స్వయంగా ప్రకాశిస్తాయని, అవి మినుకు అంటాయని, అన్నీ తెల్లగా ప్రకాశించక కొన్ని ఎరుపు రంగులో, మరికొన్ని పసుపు రంగులో, ఇంకొన్ని కాంతి విహీనంగా కనిపిస్తాయని చెప్తే చాలు. అదే యువవాణిలో, ఉన్నత పాఠశాల కార్యక్రమంలో అయితే ఇంకొంచెం విస్తృతంగా నక్షత్రాల వైవిధ్యం, నక్షత్రాలు కోట్ల కొద్ది సంవత్సరాల నుంచి ప్రకాశించటానికి వాటికి శక్తి ఎలా లభించింది చెప్పచ్చు. అదే విశ్వవిద్యాలయ విద్యార్థులకు ఉద్దేశించిన కార్యక్రమం అయితే ఇంకా లోతుగా నక్షత్ర జనన మరణాలు, వాటి దూరాలు, అవి కొలిచే పద్ధతులు, వాటి పరిణామ క్రమం, ఆధునిక పరిశోధన గురించి ప్రస్తావించారు. అక్కడితో ఆగాలి కానీ గణిత సూత్రాలు, సమీకరణాలు పేర్కొనకపో. ఈ విషయాల ప్రసంగకర్త సదా జ్ఞప్తిలో ఉంచు. శ్రోతల స్థాయి దృష్టిలో ఉంచుకో. తన ధోరణిలో తను పిలుపు బియ్యానికి ఒకే మంత్రం ఒకే ప్రసంగం చేసుకుంటూ పోతే అసలుకే మోసం వస్తుంది. శ్రోత రేడియో కట్టేసి ఇక ఎన్నడూ విజ్ఞాన ప్రసారాలు వినకూడదు అని ఒట్టేసుకున్న ఆశ్చర్యం. అలాంటి ప్రమాదం జరగకుండా ఉండాలి అంటే ప్రసంగకర్త తగు మెలకువతో ఉండాలి. కొండముది హనుమంతరావు గారి హితవాక్యం. వ్యవసాయ ప్రసార శ్రీ గుమ్మలూరు సత్యనారాయణ. ఈయన బహుశా నాకు తెలిసినంత వరకు
ఉయ్యూరు దగ్గర మేడూరు వాసాయి. అక్కడి నుంచి అక్కడే ఆ స్కూల్లోనే చదువుకొని అక్కడి నుంచే వెళ్ళి బెదవాడ ఆకాశవాణి మిగతా చోట్ల పనిచేశారు. చాలా చక్కని సైంటిస్ట్ ఒక రకంగా. నేను మేడూరు హై స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేసిన ఒకసారి వార్షికోత్సవంలో వారిని పిలిపించి సత్కరించి వారితో ప్రసంగం కూడా చేయించినట్టు నాకు జ్ఞాపకం. నాగలి పట్టిన రైతు కోసం రచనా సేద్యం చేయాలంటే తమాషాక ఆ నారు నీరు వేరు అన్నారు. అనుభవంతో కూడిన ఈ మాటతో ఎంతో గత చరిత్ర ఇమిడి దాదాపు 40 ఏళ్ల నుండి వ్యవసాయ ప్రసంగాలు రేడియోలో వస్తున్నాయి. కానీ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే ఎంతో తేడా కనుక. అప్పుడు వారానికో 10 రోజులకో ఒక వ్యవసాయ ప్రసంగం అయినా రేడియో రైతాంగాన్ని ఆకట్టి నిలబెట్టి విషయాన్ని వినేటట్టు చేసి కొద్దో గొప్ప ఆ సూచనలను అనుకరించుదామనే ఆలోచన వారికి కలిగించేవిగా. వాటిలో ఎన్ని ఉన్నాయని అడిగితే సమాధానం చెప్పడం కష్టం. ఈ పరిస్థితి అప్పుడే కాదు, ఇప్పుడు ఉంది, ఎప్పుడూ ఉంటుంది. ప్రసారాలలోని ప్రధానాంశాల మధ్య ఉండాల్సిన పొందిక లేకపోతే వచ్చే కష్టం. ఏమిటా పొందిక? రేడియో ప్రసంగ విషయం, దాని చదివిన వక్త, వినిన శ్రోత, ఈ ముగ్గురికి పరస్పర ప్రాతినిధ్యం ఉంది కనుక వీరి మధ్య పొత్తు కుదర. అయినా వీరి బాధ్యతలలో తరతమాలు లేకపో. చెప్పే విషయాలను శ్రోత వినాలా, లేక శ్రోతకు కావలసిన విషయాలనే వక్త చెప్పాలా? ఈ ప్రశ్నకు సమాధానం కష్టంగా. ఏమంటే వినిన వారికి చెప్పి ప్రయోజనం, వినని వాళ్ళకి చెప్పి ప్రయోజనం లేదు. అలాగే కావలసినవి చెప్పకపోతే వినేవాళ్ళు కనుక ముందుగా ఒక సంగతి వినాలనే కోరిక శ్రోత కలగాలి. అంటే రైతాంగం తమ అవసరాలు ఏవో అవి ఎప్పుడు కావాలో చెప్పగలిగి. అందుకే ఏడవ నేర్చిన వ్యవసాయం చేయమన్నారు. ఏడవ నేర్చి వ్యవసాయం చేయ. ఏడ్పడం అంటే బోరున రాగాలు పెట్టడం కాదు, తన బాధను బహిరంగ వ్యక్తం చేసుకోవటం. అది అందరకు వీలు కాకపో, చేతను కాకపో. అప్పుడు వాళ్ళ వాడి అవసరాలను అనుభవాలను విజ్ఞులే అర్థం చేసుకొని తగిన విషయాలు చెప్పాల్సి. అయితే వారికి ఏం కావాలో చెప్పాలంటే అందరి రైతుల సమస్యలు ఒక్కటి కావు. కోడి పాదంలో కోటి నేలలట అని వడ్లను రెడ్లను లెక్కించలేమన్నారు. వడ్లు ఎన్ని రకాలు, రెడ్లు ఎన్ని రకాలో చెప్పలేవు. ఈ విధంగా నేలలు, పంటలు రకరకాలైన వాటిని బట్టి రైతుల అవసరాలు కూడా అనేవి. ఒక రేడియో ప్రసంగం వీలైనంత మేర అత్యధిక సంఖ్యాకులకు ప్రయోజనకరంగా ఉంది. అది ఎలాగూ సాధ్యమవుతుంది? ఒక్క రేడియో కేంద్రం ఎందరి అవసరాలు తీర్చగలదా? లేదు. కానీ ఈ 40 ఏళ్లలో వచ్చిన ప్రగతి అదే. ఇప్పుడు తెలుగు ప్రసారాలకు ఒక మద్రాసు కేంద్రం ఉండేటప్పుడు ఇప్పుడు రేడియో కేంద్రాలు ఒక సంఖ్యలోనే కాదు, ప్రతిరోజు ప్రసార కాలంలో కూడా వ్యవసాయ ప్రసారాలకై వినియోగించిన కాల పరిమితి గంట దాకా పెరిగింది. ఒక విషయం చెప్పినప్పుడు దాన్ని ఎవరికైతే ఉద్దేశించి చెబుతున్నా వాళ్ళు దాన్ని ఆతృతగా వినయిట్లు చూడాలి. ఏదో లక్షణాలు, సూత్రాలు వివరించే బడి పాఠాలు మాదిరి కాదు. మనం చేసే ప్రసంగం రైతాంగపు పరిస్థితులు, సమస్యలు ఎంత సూటిగా ఆచరణ యోగ్యమైన సలహాలను ఇస్తూ ఉంటే అంత ప్రయోజనం కనుక వింటారు. సామాన్య ప్రసంగాలకు, వ్యవసాయ ప్రసంగాలకు ఒక ముఖ్యమైన తేడా. రేడియో ప్రసంగాల వల్ల వ్యవసాయ ఉత్పత్తి వృద్ధి కావాలి, వ్యవసాయ వృత్తి బాగుపడాలి అనే లక్ష్యంతో వ్యవసాయ ప్రసంగాలు ఉండాలి. కనుక ఏ ప్రసంగాన్ని వ్రాసినా ఎవరి కొరకు, ఎందుకు, ఏమని, ఎలా రాయాలి అనే 4 ప్రశ్నలు తనలో తాను వేసుకొని వాటికి తగినట్లు వ్రాసే ప్రయత్నించాలి. ఎవరి కొరకు అంటే రైతుల కొరకే అని వేరే చెప్పక్కర్లేదుగా. కానీ ఏ పరిస్థితిలో ఉన్న రైతులకు పెద్ద వానా వరద వచ్చి చేరు మునిగిపోయిన, దమ్ములు కాక వరినారు ముదిరిపోయిన,
ఏ పురుగో తెగులో పట్టి చేలను తోటలను నాశనం చేస్తున్న ఎవరైనా తగిన సలహా వినగలరా చెప్పగలరా అని ఎదురు చూస్తూ ఉన్న రైతాంగపు అవస్థలను అర్థం చేసుకుంటే తక్షణం చేయాల్సిన సూచనలు ప్రవచనం చెయ్యగలరు. అటువంటి తక్షణ చర్యలను సూటిగా చెప్పకుండా ఏ సంగీత రూపకాలను ప్రసారం చేస్తే గురువుగారి ఇల్లు కాలుతూ ఉన్నదని సంగీతంతో శిష్యులు చెప్పినట్టు ఉంటుంది. కనుక రైతు పరిస్థితిని బట్టి మనం చేసే ప్రసంగ రూపురేఖలు ఉండాలి. వ్యవసాయంలో ప్రధానం ఒక్క రైతేనా, అతని ఇల్లాలు కూడా. అదే కాదు, పరిపాలనా యంత్రాంగంలో ఆ రైతు దున్నే భూముల హక్కుదారులలో దూరం నుంచి నిర్ణయాలు తీసుకునే అధికారులు వీళ్ళంతా భాగం. వారి ఆజ్ఞలు శాసనాలు. కనుక వీరికి కూడా ఎప్పటికప్పుడు వ్యవసాయ పరిస్థితులు చక్కగా చెప్పాలి. వ్యవసాయ మహానాటకంలో వీరంతా పాత్ర. వీరికి వ్యవసాయ విజ్ఞాన పరిచయం తాజాగా లేకపోతే దానివల్ల పరస్పర భావన పూజ్యమై ఎద్దు ఎండకు ఎనుబోతు నీడకు లాగిన బండి మాది వ్యవసాయ ప్రగతి కథలక నిలిచిపోయి వ్యవసాయ అభివృద్ధికి కారకులైన వీళ్ళను మన ప్రసంగాలను వినాలంటే వీళ్ళందరికీ ఒకే సమయం తీరుబాటుగా ఉండదుగా. అధికారులకు ఉద్యోగులకు ఉదయం, స్త్రీలకు మధ్యాహ్నం, సరే పొలాల నుండి ఇళ్లకు వచ్చే ప్రధాన రైతాంగానికి సాయంకాలం అని. అవి కూడా ముఖ్యమైన వార్తా ప్రసారాలను అంటిపట్టుకొని ఉంటే మరీ మంచిది. దీన్ని గమనించే ఈ 16 ఏళ్ల నుండి వచ్చిన సాంద్ర వ్యవసాయ ప్రసారాలను ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం జరిగిన ప్రసంగాలు, పరిచయాలు ప్రసారమవు 30 సంవత్సరాలకు పూర్వం గ్రామస్తులందరూ వారి పంచాయతీ ఆఫీస్ దగ్గర కూర్చొని కార్యక్రమాలు వినాలని సమాజ రేడియో సెట్లను ప్రభుత్వం స్థాపించారు. వాటి ప్రసంగాల ఫలితం ఉండాలని గ్రామీణ రేడియో గోష్ఠులు ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ కార్యక్రమం తగ్గింది. ఏమంటే ప్రతివాడి చేతిలో రేడియో ఉంటుంది. అతను ఎక్కడికి వెళ్ళినా పట్టుకొని వెళ్తున్నారు. పొలంలో ఉన్నా, పడక గదిలో ఉన్నా, రైల్లో ఉన్నా, రోడ్డు మీద పోతున్నా వినటానికి వీలు. వినాలని సంకల్పం మాత్రం ఉండాలి. దాన్నే మనం కల్పించి ఒక ప్రసంగం ప్రసారమైనప్పుడు శ్రోతను ఆకట్టి నిలబెట్టి వినిపించి కార్యోన్ముఖుడిగా చెయ్యగల సామర్థ్యం కల రచయితలు అవసరం. అయితే రేడియో ప్రసారాల పనితనానికి కొన్ని లిమిట్స్, పరిమితులు. అవి మన రైతాంగంలో అంతరాత్మ ప్రబోధంతో కొంత చైతన్యం కలిగించి కార్యోన్ముఖులుగా మాత్రమే చెయ్యగలరు. అంతేగాని అరటిపండు వలిచి వారి చేతిలో ఉంచలేదు. కార్య సాఫల్యతకు కావాల్సిన ధనేతర సహాయం, వస్తువుల సరఫరా వగైరాలను ప్రభుత్వం చూడాల్సి. దానికై వేరే ఎన్నో ప్రభుత్వ శాఖలు. రైతుల ఆలోచనపై విశేషమైన ప్రభావాన్ని రేడియో చూపగలదు అనటంలో ఏం సందేహం లేదు. రేడియోకి ఇంతటి ప్రసార బలం ఉంది కనుకనే ఈ ప్రసంగంలో ఏ ఉత్ప్రేక్ష కానీ అనుమానాలు కానీ తాగులేదు. ఈ బాధ్యత ప్రధానంగా రచయిత మీద ఉంటుంది. అవసరమైన ఉపోద్ఘాతాలతో చెప్పే విషయం సూక్ష్మంగా, అనవసరమైన సూటిగా ఉండదు. ఒక ప్రసంగంలో ఒకే విషయాన్ని ప్రధానంగా వివరించి స్పష్టమైన 1-2 సలహాలిస్తే చాలు. ఆ ప్రసంగం చివర ఆ సలహాల సారాంశాన్ని తిరిగి 2-3 ముగింపు వాక్యాల్లో చెబితే శ్రోతలకు ఇంకొకసారి జ్ఞాపకం చేసినట్టు. దానివల్ల ప్రసార ప్రభావం కూడా పెరుగుతుంది. ఇది వినికిడి వల్ల వచ్చే విజ్ఞానం. చెవిలో పడే మాటలు, ద్వంద్వార్థాలు, విశేషార్థాలు, వ్యంగ్యభావాలు రానీయకపోవడం. ప్రసంగాల్లో మాండలికాలు ఉపయోగిస్తారు. దానికి కొందరు ప్రాంతీయపు యాస కూడా జోడిస్తారు. ఒకనొక మాండలిక పదాన్ని వాడాల్సి వస్తే ఇతర మాండల వాళ్ళకి తెలియకపో కనుక వెంటనే దాని అర్థం చెప్పడము, వీలైతే ఇతర మాండికాలకు పక్కన చెప్పడము. కానీ యాస మాత్రం రానియదు. దీనివల్ల వారి యాసకు ఉపయోగించే
వెక్కిరిస్తున్నట్లుగా భావించే రైతులు కూడా ఉంటారు. ఏవో నాటకాల్లో యాస కొంత ఆకర్షణీయంగా ఉంది, కానీ సామాన్య ప్రసంగాలకు ఆ యాస గల ఉచ్చారణ అంత మంచిది కాదు, శోభస్కరంగా. భాష కూడా పత్రికలలో ఉపయోగించిన శిష్ట వ్యవహారకంగా ఉండటం అవసరం. ప్రసంగ విషయం ఎంత సాంకేతికమైన శాస్త్రానికి సంబంధించిన ఆ రచనలో తెలుగు నుడికారం తొలగిపోతే పప్పగింజలు తేలిపోయిన శ్రోతలు అంచనాల్లో నిలిచి వాళ్ళని ప్రభావితం చెయ్యాలి. చివరి మాటలు కూడా వినబడేటట్టు ప్రసంగాన్ని అతి వేగంగా కానీ బిగ్గరగా కానీ కాదు చదివితే శ్రోతలు శాంతంగా వినగ. మరికొందరు వారి ప్రసంగాలలో ఒక వస్తు నిష్పత్తిని చెప్పేటప్పుడు 0.54% అని, సాగు నేలలు ఆమ్ల స్వభావాన్ని చెప్పేటప్పుడు 5 pH అని, లేదా మందుల పాళ్లను వివరించేటప్పుడు 3 ppm అని, ఇది రకరకాల సాంకేతిక పదాలు ఉపయోగిస్తారు. అంత తేలిగాక ఎవరికి అర్థమవుతాయి? అది శాస్త్ర ప్రసంగం కనుక అటువంటి వివరాలు ఉండాలుకొని బాధపడుకోవచ్చు. ఇంతకు అంతటి లోతైన శాస్త్ర విషయాలు మన రైతాంగానికి అవసరమా అంటే అనవసరం. ఆకులు సూర్యరశ్మి వల్ల ఎలా పిండి పదార్థాన్ని తయారు చేసుకుంటారు, ఆ శాస్త్రజ్ఞతయాలు అతనికి ఎందుకు? మొక్కలు పచ్చగా పుష్టిగా ఎదగటాన్ని సూర్యరశ్మి తగాలాలి అని చెప్పే చాలు. అయితే రైతులు శాస్త్ర విజ్ఞానాన్ని కల్పించకూడదా అంటారే, వద్దని ఎవరు అను. కానీ ఎంతవరకు రేడియో ప్రసంగాల ద్వారా వీలవుతుందో అంతవరకే ప్రయత్నించి విజ్ఞాన పాఠాలను చెప్పడానికి ఇతర ప్రభుత్వ ప్రచార సంస్థలు ఉన్నాయి. వాళ్ళు చక్కని పాఠశాల వాతావరణం ఏర్పాటు చేసి పత్రికలు, చలనచిత్రాలు, ప్రదర్శన వంటి రకరకాల మాధ్యమికాల ద్వారా, అంటే ప్రచార సాధనాల ద్వారా విజ్ఞాన పాఠాలు చెబుతున్నా. ఆ పనిని రేడియో ద్వారా ప్రయత్నించి ప్రసార భాగంలో విలువైన కాలాన్ని వ్యయపరచడం సమంజసం కాదు. రైతులు చదవలేని వాళ్ళనిగా ఊహించి ఒకే విధమైన తేలిక భావంతో రేడియో రచనను దిగదార్చి ప్రసంగిస్తే దాన్ని మించిన అపచారం ఇంకొకటి నుండి. నిజానికి మన పురాణ కథలు, నీతులు వాళ్ళకే ఎక్కువగా, వాళ్ళకి గల సాహిత్య సంస్కార పరిచయాలు ఆధారం చేసుకొని ఏదైనా ఒక శాస్త్ర విషయాన్ని అప్పుడప్పుడు చెప్పగలిగితే ఎంతో ఉత్సాహంగా ఒక్క రైతులే కాక గ్రామస్తులంతా వ్యవసాయం పైన ప్రసంగించే వారిలో ఎక్కువ మంది ఉద్యోగులు మొదట వారి భావాలు, మాటలు ఇంగ్లీష్లోనే వస్తాయి. వాటిని తెలుగులో పెట్టేసరికి నానా బాధపడతారు. మన సామెతలను ప్రాచీన వాంగ్మయంలోని రైతుల వాడుకలోనూ వెతికితే ఈ ఇంగ్లీష్ పదాలకు మన దగ్గరగా ఉన్న మాటలు దొరకకుండా పోవు. అటువంటి పదాలను ఉపయోగిస్తే మన ప్రసంగం వాళ్ళకి దగ్గరగా వెళ్ళినట్టు. అలాగా కానప్పుడు కొత్తగా వచ్చిన కృతక భాష రైతుల వాడుక భాషలు చేరటానికి ఎక్కువ కాలం తీసుకుంది. చివరకు చెప్పవలసింది ఏమిటంటే, ప్రసంగం చివరలో రచనలు ఎవరికి, ఎందుకు, ఏమని, ఎలా చెప్పాలి అని సూక్ష్మంగా ఆలోచించుకోవాలి రచయిత, ప్రసంగకర్త. ఒక ప్రసంగంలో ఒకే విషయాన్ని చక్కగా వివరించి 1-2 సూటి అయిన సూచనలతో రైతులను అనుభవింపజేసి కార్యోన్ముఖులుగా చెయ్యగలిగితే వ్యవసాయ ప్రసారాలకు ఉత్పత్తి అభివృద్ధి ప్రధానం కనుక రేడియో ప్రసంగ ప్రయోజనం బహుళంగా ఉంటుందంటే ఎక్కువ. ఏమైనా 40 సంవత్సరాల వెనకటి వ్యవసాయ ప్రసారాలు పోల్చిన ఈనాటి ప్రసారాలు చాలా మెరుగుగానే ఉన్నాయి అని కితాబిచ్చారు ఎర్రమిల్లి సత్యనారాయణ గారు. రేపు శ్రోత రచయిత మెచ్చే నాటకం, దాని మీద పాలగుమ్మి పద్మరాజు గారు వానగారు ఒక్క వాన మీద ఒక కథ రాసి అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళింది. రేపు సార్